హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం మీ అందరికీ చాలా సుపరిచితమైనటువంటి టాపికే. దాని పేరే జిఎస్టి. మీరు జనరల్గా చాలా చోట్ల ఈ పదం వింటూనే ఉంటారు. వాట్ ఈజ్ జిఎస్టి? అసలు జిఎస్టిని ఇంప్లిమెంట్ చేయడం వెనుకున్నటువంటి ఆబ్జెక్టివ్ ఏంటి? జిఎస్టిలో ఉన్నటువంటి స్లాబ్స్ ఏంటి? జిఎస్టిలో ఉన్నటువంటి కాంపోనెంట్స్ ఏంటి? దాని ద్వారా వచ్చిన అడ్వాంటేజ్, డిసడ్వాంటేజెస్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఒక విస్తృతంగా డిస్కస్ చేద్దాం. సో ఫ్రెండ్స్, జిఎస్టి అనేది ఇక్కడ మనకి ఇట్ ఈస్ అన్ ఇండైరెక్ట్ ట్యాక్స్. మీకు తెలుసు, గవర్నమెంట్ రెవెన్యూ జనరేట్ చేసుకోవడానికి దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ అనేవి ఉంటాయి. అవి ఒకటి డైరెక్ట్ ట్యాక్స్ ఉంటుంది, రెండవది ఇండైరెక్ట్ ట్యాక్స్ అనేది ఉంటుంది. డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్, ఈ రెండిట్లో అత్యధిక ఆదాయాన్ని ఇచ్చేటటువంటి ట్యాక్సెస్ ఏవి అంటే ఇండైరెక్ట్ ట్యాక్స్ అనేవి ఎక్కువ రెవెన్యూని రాబడుతున్నాయి. ఈ ఇండైరెక్ట్ ట్యాక్స్ లో మళ్ళీ అత్యధిక రెవెన్యూ జనరేట్ చేసేటటువంటి ట్యాక్స్ ఏంటి అంటే జిఎస్టి. ఇన్ ఇండియా జిఎస్టిలో హైయెస్ట్ రెవెన్యూ అనేటటువంటిది జిఎస్టి ద్వారా ప్రభుత్వాలకు రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు ఐడియా ఉంది, జిఎస్టి అనేది 2017 జూలై 1 నుంచి ఈ ట్యాక్స్ అనేది కంప్లీట్ గా దేశమంతటా కూడా అమలు చేయడం అనేది జరుగుతుంది. సో జిఎస్టిని మనం 3 రకాలుగా చెప్పొచ్చు, 3 రకాల పేర్లతో చెప్పొచ్చు. ఎలాగంటే జిఎస్టి ఈజ్ ఏ కాంప్రహెన్సివ్ ట్యాక్స్, అలాగే జిఎస్టి ఈజ్ ఏ మల్టీ స్టేజ్ ట్యాక్స్, అలాగే జిఎస్టి ఈజ్ ఏ డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్ అంటాం. సో ఇక్కడ కాంప్రహెన్సివ్ ట్యాక్స్ అంటే ఏంటి అంటే జిఎస్టి అనేది చాలా రకాలైనటువంటి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ని రీప్లేస్ చేసింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అంటే ఇంకా చాలా ట్యాక్సెస్ ఉన్నాయి. సేల్స్ ట్యాక్స్ కానీ, ఎక్సైజ్ డ్యూటీ, సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ కానీ, అలాగే ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ కానీ, ఆక్ట్రాయ్ ట్యాక్స్ కానీ, సర్వీస్ ట్యాక్స్ కానీ, పర్చేజ్ ట్యాక్స్ కానీ, ఇలాంటివి 17 రకాల లోకల్ ట్యాక్సెస్, 17 రకాలైనటువంటి లోకల్ ట్యాక్సెస్ ని జిఎస్టి అనేది రీప్లేస్ చేసింది. కాబట్టి ఇట్ ఈస్ ఏ కాంప్రహెన్సివ్ ట్యాక్స్ ఇన్ ఇండియా. అలాగే మల్టీ స్టేజ్ ట్యాక్స్ అంటే, ఉదాహరణకు నేను ఒక బిస్కెట్ ప్యాకెట్ ని తయారు చేసేటటువంటి కంపెనీ, నేను అంటే ఒక బిస్కెట్ ప్యాకెట్ ప్రాసెస్ జరిగితే ఎలా ట్యాక్స్ మారుతుంది అనేది చూద్దాం. బిస్కెట్ ప్యాకెట్ ని తయారు చేయాలి అంటే మనకి మొదట కావాల్సిన రా మెటీరియల్ ఏంటి? షుగర్ అండ్ ఫ్లోర్ అనేది కావాలి. అక్కడ నుంచి రా మెటీరియల్ దగ్గర నుంచి కొంత వాల్యూ, అంటే కొంత ప్రొడక్షన్ ప్రాసెస్ అనేది మారుతుంది బిస్కెట్ ప్యాకెట్. అక్కడ నుంచి దీనికి లేబులింగ్ అనేది వస్తుంది. లేబులింగ్ అంటే ప్యాకెట్ గా మారుతుంది. బిస్కెట్ ప్యాకెట్ ప్రాసెస్ చేయబడిన తర్వాత లేబులింగ్ అనేది వస్తుంది. అంటే ఇక్కడ ఉన్న వాల్యూ ప్రొడక్షన్, ఇక్కడ ఒక వాల్యూ మారిపోయింది, ఇక్కడ కొంచెం వాల్యూ మారింది. లేబులింగ్ తర్వాత ఇది ఇక్కడ నుంచి హోల్సేలర్ దగ్గరకు వస్తుంది, అక్కడ కొంత వాల్యూ చేంజ్ అవుతుంది. అక్కడ నుంచి రీటైలర్ దగ్గరకు వస్తుంది, ఇక్కడ కొంత వాల్యూ చేంజ్ అవుతుంది. లాస్ట్కి అది కన్జ్యూమర్ దగ్గరకు వస్తుంది, అంటే వినియోగదారుడి దగ్గరకు వస్తుంది. అంటే రా మెటీరియల్ సప్లై దగ్గర నుంచి కన్జ్యూమర్ వరకు వెళ్లేంత వరకు ఈ మధ్యలో ప్రతి ప్రొడక్షన్ ప్రాసెస్ లో వాల్యూ యాడ్ కాబడుతుంది. కాబట్టి ఇన్ ద ప్రొడక్షన్ ప్రాసెస్ ఇన్ ఈచ్ స్టేజ్, అంటే ప్రతి స్టేజ్ లో కూడా ట్యాక్స్ విధించబడుతుంది. కాబట్టి దీన్ని మల్టీ స్టేజ్ ట్యాక్స్ అని చెప్పి పిలుస్తాం. అలాగే డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్ అంటాం. డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్ అంటే చివరిగా కన్జ్యూమర్ దగ్గరకు వెళ్తుంది ట్యాక్స్ అనేది. సో కాబట్టి ఇట్ ఈస్ ఏ డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్ అని చెప్పి పిలుస్తాం. అలాగే జిఎస్టిని మనం ఎన్ని రకాల స్లాబ్స్ ఉన్నాయి ఇండియాలో అనేది ఒకసారి మనం చూస్తే దేర్ ఆర్ 4. అంటే మనకి జిఎస్టిని ఎవరు విధిస్తారు ఇండియాలో అంటే, జిఎస్టి రేట్స్ కానీ స్లాబ్స్ కానీ ఎవరు మారుస్తారు అంటే జిఎస్టి కౌన్సిల్ అనేది ఉంటుంది. గూడ్స్ అండ్ సర్వీస్ కి సంబంధించినటువంటి ఒక కౌన్సిల్ అనేది ఫిట్ చేస్తుంది. అది 2020-21 గాను 1300 గూడ్స్, 1300 వస్తువులు, అలాగే 500 సర్వీసెస్, 500 సేవలు, వీటిని
4 రకాల స్లాబ్స్ గా డివైడ్ చేయడం జరిగింది. సో జిఎస్టి అనేది మనకి 4 స్లాబ్స్ కింద ఉంటుంది. నేను ఇక్కడ రాశాను జిఎస్టి హ్యాస్ 4 స్లాబ్స్ అని. అది ఒకటి 5% ట్యాక్స్ తో ఉన్నటువంటి వస్తువులు, 12% తో ఉన్నటువంటి ట్యాక్స్ తో ఉన్నటువంటి వస్తువులు, 18% తో ఉన్నటువంటి 18% ట్యాక్స్ తో ఉన్నటువంటి వస్తువులు, 28% ట్యాక్స్ తో ఉన్నటువంటి వస్తువులు అంటాం. వీటిని ఒకసారి మళ్ళీ బ్రాడ్ గా డివైడ్ చేస్తే 5% ట్యాక్స్ పడేటటువంటి వస్తువుల్ని మనం చాలా రకాలైనటువంటి ఐటమ్స్ ఉన్నాయి. మనం ఒక బ్రాడ్ కాన్సెప్ట్ కింద చెప్పాలంటే హౌస్ హోల్డ్ నెసెసిటీస్ అనేవి దీంట్లో ఉంటాయి. కుటుంబం గృహంలో వాడేటటువంటి ఇంట్లో వాడేటటువంటి సర్వసాధారణమైనటువంటి నెసెసిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిపైన 5% ట్యాక్స్ వేస్తారు. కాఫీ, టీ, ఇలా కొన్ని వస్తువులు. 12% కి సంబంధించినటువంటి ట్యాక్స్ పడే వస్తువులు ఏంటి అంటే కంప్యూటర్స్, అలాగే ప్రాసెస్డ్ ఫుడ్స్ ఉంటాయి. ప్యాకింగ్ చేసినటువంటి ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన 12% ట్యాక్స్ తో ఆ వస్తువుల పైన, సేవల పైన ట్యాక్స్ విధించడం అనేది జరుగుతుంది. ఇక 18% ట్యాక్స్ పడేటటువంటి వస్తువులు ఏమున్నాయంటే హెయిర్ ఆయిల్ కానీ, ఆ తర్వాత టూత్ పేస్ట్ కానీ, సోప్స్ కానీ, ఇవన్నీ కూడా 18% ట్యాక్స్ పరిధిలో ఉన్నాయి. 28% ట్యాక్స్ పడేటటువంటి వస్తువులు ఏముంటాయంటే ఇవి కంప్లీట్ లగ్జరీ ఐటమ్స్. లగ్జరీ ఐటమ్స్ అంటే మనకి తెలుసు, అవి ఏసీ కానీ, ఫ్రిడ్జ్ కానీ, రిఫ్రిజిరేటర్స్, అలాగే వాషింగ్ మిషన్, అలాగే కార్లు కానీ, 2 వీలర్స్ కానీ, లగ్జరీ ఐటమ్స్ అన్నింటిపైన కూడా 28% ట్యాక్స్ అనేది విధించడం జరుగుతుంది. అలాగే మనకి 0.25% తో కూడా ఒక ట్యాక్స్ ఉండింది. ప్రీషియస్ మెటల్స్ అండ్ సెమీ ప్రీషియస్ మెటల్స్ అని చెప్పి దానిపైన కూడా కొంత ట్యాక్స్ వేస్తారు. బట్ ఓవరాల్ బ్రాడ్ స్లాబ్స్ మనం చూసుకుంటే ఎన్ని రకాల స్లాబ్స్ ఉన్నాయంటే 5% స్లాబ్, 12% స్లాబ్, 18% స్లాబ్, 28% స్లాబ్స్ అనేవి మనకి ట్యాక్స్ అనేవి కొనసాగుతూ ఉన్నాయి. అలాగే స్లాబ్స్ చూసాం కదా, నెక్స్ట్ ఏం చూద్దామంటే కాంపోనెంట్స్ చూద్దాం. వాట్ ఆర్ ద కాంపోనెంట్స్? మనకి జిఎస్టిలో జనరల్ గా మనం చూసేటటువంటి కాంపోనెంట్స్ ఏంటంటే ఇక్కడ చూసాను, నేను రాశాను ఇక్కడ జిఎస్టి హ్యాస్ 3 కాంపోనెంట్స్. అంటే 3 రకాలైనటువంటి జిఎస్టి ట్యాక్స్లు ఉన్నాయి. ఒకటి సిజిఎస్టి అన్నాం, సిజిఎస్టి, అలాగే ఎస్జిఎస్టి అంటే సిజిఎస్టి అంటే సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, ఎస్జిఎస్టి అంటే స్టేట్ గవర్నమెంట్ కి సంబంధించిన గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, ఐజిఎస్టి అంటే ఏంటి అంటే ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. మరి ఈ 3 రకాల ట్యాక్స్ లో ఇది సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించింది, ఇది స్టేట్ గవర్నమెంట్ కి సంబంధించింది, ఇది కూడా సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించింది. సో ఈ ట్యాక్స్ ఎలా వేస్తారు అనేది ఒక ఎగ్జాంపుల్ లో నేను మీకు చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడు ట్యాక్స్ కలెక్ట్ చేసుకుంటుంది, స్టేట్ గవర్నమెంట్ ఎలా ట్యాక్స్ కలెక్ట్ చేస్తుంది, ఇంటిగ్రేటెడ్ జిఎస్టి పైన ఎలా ట్యాక్స్ కలెక్ట్ చేస్తారనేది ఒక ఎగ్జాంపుల్ చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి తెలంగాణలో ఒక డీలర్ ఉన్నాడు అనుకుందాం. ఒక వస్తువుని అమ్మేటటువంటి డీలర్ ఉన్నాడు. ఈ డీలర్ ఏం చేశాడంటే, తెలంగాణలో ఉన్నటువంటి డీలరు ఏపీలో ఉన్నటువంటి ఇంకొక వ్యక్తికి, అంటే ఒక కన్జ్యూమర్కి అమ్మాడు. తెలంగాణ నుంచి వస్తువు ఎక్కడికి వెళ్ళింది? ఏపీకి వెళ్ళింది. సో దీని వర్త్ ఎంత అంటే 50,000 రూపీస్ అనుకుందాం. 50,000 రూపీస్ ట్యాక్స్ వర్త్ ఉన్నటువంటి వస్తువుని ఇక్కడికి అమ్మినప్పుడు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చింది ఆ వస్తువు, ఈ డీలర్ నుంచి ఇక్కడ దగ్గరకు వచ్చింది. దీనిపైన మనం 18% ట్యాక్స్ అనేది వేస్తే, జిఎస్టి అనేది పడితే 9,000 రూపాయలు. ఇది ఐజిఎస్టి అని చెప్పి పిలుస్తాం. అంటే 2 రాష్ట్రాల మధ్య గనక లావాదేవీలు జరిగితే దాన్ని ఇంటర్ స్టేట్ ట్రాన్సాక్షన్ అని చెప్పి పిలుస్తాం. ఇంటర్ స్టేట్ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు పన్ను సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేసుకుంటుంది. ఇది కేంద్ర ప్రభుత్వం విధించేటటువంటి జిఎస్టి. సో దాన్ని ఏమంటామంటే ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ అని అంటాం. సేమ్ ఎగ్జాంపుల్ ని మళ్ళీ కంటిన్యూ చేద్దాం. తెలంగాణలో ఉన్నటువంటి డీలరు తెలంగాణలో ఉన్నటువంటి ఒక కన్జ్యూమర్ కి ఒక వస్తువుని అమ్మాడు, సేల్ చేశాడు. తెలంగాణ అంటే విత్ ఇన్ ద స్టేట్ లోనే అమ్మాడు. తెలంగాణలో ఉన్న కన్జ్యూమర్ కి అమ్మాడు. దీని వర్త్ వచ్చి
50,000 రూపీస్ అనుకుందాం. ఇక్కడ 12% ట్యాక్స్ వేస్తే జిఎస్టి ఉంటే మనకి 6,000 ట్యాక్స్ అనేది పడుతుంది. 6,000 రూపాయల జిఎస్టి అనేది పడింది. ఈ జిఎస్టిలో సిజిఎస్టి అనేది 3,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఎస్జిఎస్టి అనేది ఏమో 3,000 రూపాయలు స్టేట్ గవర్నమెంట్ తీసుకుంటుంది. అంటే రాష్ట్రాల లోపల జరిగేటటువంటి ట్రాన్సాక్షన్ ఏదైతే ఉందో, ఒక రాష్ట్రం తన సరిహద్దు లోపల జరిగేటటువంటి ట్రాన్సాక్షన్స్ పైన కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము ఇద్దరు కూడా జిఎస్టీ విధిస్తారు. దాన్ని సిజిఎస్టి అంటాము, ఇది ఎస్జిఎస్టి అని అంటాము. సో దీంట్లో 3,000 వారు తీసుకున్నారు, 3,000 వీరు తీసుకున్నారు. రెండు రాష్ట్రాల మధ్య కనుక బిజినెస్ జరిగితే, సేల్స్ జరిగితే దానిపైన విధించే దాన్ని మాత్రం మనం ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అంటాము. ఇది సెంట్రల్ గవర్నమెంట్ యొక్క పరిధిలోకి వెళ్తుంది. సో ఇలా మనం ట్యాక్స్ స్లాబ్స్ చూసాము, ట్యాక్స్ కాంపోనెంట్స్ చూసాము, అంటే ఎలాగా వీటిని వసూలు చేస్తారు అనే దాంట్లో చూసాము. సో ఇక్కడ మనం జిఎస్టికి సంబంధించినటువంటి అడ్వాంటేజెస్ ఏంటి అంటే, జనరల్ గా గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ లో ప్రభుత్వానికి ఇండైరెక్ట్ ట్యాక్స్ ని కలెక్ట్ చేయడం అనేది పెద్ద తలకాయ నొప్పితో కూడుకున్నటువంటి విషయంగా ఉంటుంది. కానీ జిఎస్టి వసూలు చేయడం మాత్రం ప్రభుత్వానికి చాలా సులభం. ఎందుకంటే ఒక కౌన్సిల్ అనేది ఉండింది, చాలా తక్కువ ఎకనామికల్ రిసోర్స్ తోనే హైయెస్ట్ రెవెన్యూని జనరేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే జిఎస్టి ద్వారా చాలా రకాలైనటువంటి ట్యాక్స్ ఆన్ ట్యాక్స్, అంటే పన్ను మీద పన్ను వేసేటటువంటి ఆ స్వభావం ఏదైతే ఉంటుందో అది పోయి వినియోగదారుడికి, అలాగే డీలర్స్ ఎవరైతే ఉంటారో వారికి కూడా ఒకే ట్యాక్స్ తో ఈ బర్డెన్ అనేది పోతుంది. ఇక జిఎస్టికి సంబంధించి కొంత విమర్శ కూడా ఉండింది. ఏంటి ఆ విమర్శ అంటే, పెట్రోలియం ప్రోడక్ట్స్ కానీ ఆల్కహాలిక్ ఐటమ్స్ కానీ ఇవన్నీ కూడా జిఎస్టి పరిధిలో లేవు. సో కాబట్టి వాటిని కూడా జిఎస్టి పరిధిలోకి తీసుకురావాలనేటటువంటి ఒక విమర్శ ఉంటుంది. బట్ అల్టిమేట్ మోటివ్ ఏంటి అంటే, అసలు జిఎస్టి అనేటటువంటి ట్యాక్స్ రావడానికి వచ్చిన బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే, మనకి భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయనుకుంటే ప్రతి రాష్ట్రము కూడా 29 రకాల సేల్స్ ట్యాక్స్ ఉంటాయి. అంటే ఏ రాష్ట్రానికి సంబంధించిన ఆ రాష్ట్రానికి సంబంధించిన సేల్స్ ట్యాక్స్ ఉంటాయి, రకరకాల ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక తమిళనాడులో ఒక టైర్లు తయారు చేసేటటువంటి కంపెనీ ఉంది. సో భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్రం కూడా తమిళనాడుకి వెళ్ళి టైర్లు కలెక్ట్ చేసుకుంటే రెవెన్యూ మొత్తం తమిళనాడుకి వెళ్తుంది. తమిళనాడు రాష్ట్రానికి హైయెస్ట్ రెవెన్యూ వస్తుంది. మిగతా రాష్ట్రాలకు ఏమవుతుంది అంటే రెవెన్యూ అనేది రాదు. సో కాబట్టి అంతేకాకుండా ప్రతి రాష్ట్రం కూడా ఒక్కొక్క వస్తువు ఉత్పత్తిలో ప్రావీణ్యం ఉన్నప్పుడు మిగతా రాష్ట్రాల నుంచి, ఆ రాష్ట్రాల నుంచి వస్తువు కొనుక్కొని వెళ్ళినప్పుడు ఒక రాష్ట్రానికి రెవెన్యూ అనేది వెళ్తుంది. అలా కాకుండా ఒక్కొక్క రాష్ట్రం ఒక్కో రకమైన ఇండైరెక్ట్ ట్యాక్స్ ను ఫాలో అవుతూ ఉన్నాయి. అంటే ఒకే వినియోగదారుడు, భారతదేశమే అయినప్పటికీ కూడా ప్రతి దశలో కూడా ట్యాక్స్ మారిపోతూ ఉంటుంది. మన రాష్ట్రంలో 5% ఉంటే ఇంకో రాష్ట్రంలో 6%, ఇంకో రాష్ట్రంలో 10%, ఇట్లా ట్యాక్స్ అనేది ఒక యూనిఫామిటీ అనేది లేదు. సో అలాగని కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది అంటే, అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి రకరకాలైన ఇండైరెక్ట్ ట్యాక్స్ లో ఉన్న స్లాబ్స్ ని, వివిధ రకాలైనటువంటి ట్యాక్స్ అన్నింటినీ మెర్జ్ చేసి ఒక కొన్ని స్లాబ్స్ గా మార్చి, కేంద్రం రాష్ట్రం ఎంత భరించాలి, కేంద్రం ఎంత తీసుకోవాలి, ఒకవేళ రాష్ట్రాలకు వచ్చే ఆదాయం కనుక ఏదైనా కోల్పోతే వాళ్ళకి ఎలా రీఫండ్ చేయాలి అనేటటువంటి డిస్కషన్ లో రాష్ట్రాలకు రెవెన్యూను వచ్చేటట్టుగాను, కేంద్రానికి రెవెన్యూ వచ్చేటట్టుగాను, కన్జ్యూమర్ కూడా బెనిఫిట్ అయ్యేటట్టుగా, వినియోగదారుడికి అలాగే ఈ ఏదైతే యాక్టివిటీస్ ఉంటాయో అవన్నీ కూడా బెనిఫిట్ అయ్యేటట్టుగా వన్ నేషన్ వన్ ట్యాక్స్ అనేటటువంటి ఒక ట్యాగ్ లైన్ తో మనం జిఎస్టీని తీసుకొచ్చారు. సో దీనివల్ల ఏంటంటే 29 రాష్ట్రాల్లో ఉన్నటువంటి 29 రకాల ట్యాక్స్లు అనేవి రకరకాల స్లాబ్స్ లో ఉండకుండా భారతదేశం మొత్తం మీద కూడా మనకి కేవలం 5%, 12%, 18%, 28% అనేటటువంటి స్లాబ్స్ పరిధిలోకి వచ్చాయి. ఇవి భారతదేశంలో ఏ రాష్ట్రంలోనైనా కూడా సేమ్ స్లాబ్స్ అనేవి ఉన్నాయి. యూనిఫామిటీ ఉంది. ఒక ట్యాక్స్ లో
ఇండైరెక్ట్ ట్యాక్స్ లో ఒక యూనిఫార్మిటీని తీసుకొచ్చారు. ఇది బిగ్గెస్ట్ రిఫార్మ్ అని చెప్పాలి. భారతదేశంలో ఉన్నటువంటి పరోక్ష పన్నుల్లో ఒక పెద్ద రిఫార్మ్ కింద జిఎస్టీని చెప్తాము. సో దీనివల్ల ఏమవుతుందంటే దేశం మొత్తం కూడా ఒకే ఎకానమీ కింద మారుతుంది. అంటే ఒక రాష్ట్రానికి ఒక ఎకానమీ లాగా కాకుండా రాష్ట్రాల బౌండరీస్ చెరిగిపోయి దేశం మొత్తం కూడా ఒకే ఎకానమీ కింద రావడం వల్ల కొంత బెనిఫిట్ జరుగుతుంది, కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. అంటే కొన్ని నిత్యావసర వస్తువులు కానీ, కొన్ని రెస్టారెంట్కి సంబంధించినటువంటి ట్యాక్స్ కానీ, వీటిల్లో తక్కువ రావాల్సినవి ఎక్కువ స్లాబ్ పరిధిలో వచ్చినప్పుడు కొంత నష్టాలు జరుగుతున్నాయి. బట్ జిఎస్టీ కౌన్సిల్ అనేది ప్రతి దశలో మీటింగ్స్ కండక్ట్ చేస్తూ, ఆ జిఎస్టీ కౌన్సిల్కి సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్తో పాటు అన్ని రాష్ట్రాల ఫైనాన్స్ మినిస్టర్స్ ఉంటారు ఆ కౌన్సిల్లో. వారు ఆ జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ చేసేటటువంటి సందర్భంలో వచ్చే ఇబ్బందులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా డిస్కస్ చేసి దీన్ని మరింత సులభతరంగా ఈ ట్యాక్స్ ని తీసుకురావడం అనేది జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది పరోక్ష పన్నుల్లో ఉన్నటువంటి భారతదేశంలో వచ్చినటువంటి ద బిగ్గెస్ట్ రిఫార్మ్, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. సో కాబట్టి ఈ రోజు మనం డిస్కస్ చేసినటువంటి టాపిక్స్ జిఎస్టీ. అలాగే నా నుంచి మరిన్ని వీడియోస్ మీరు చూడాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ మై అకాడమిక్ డిస్కషన్స్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.